నమస్తే, నా ఛానల్ పేరు ఉమా రమా వ్లాగ్స్. మనం ఇవాళ బీన్స్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా బీన్స్ ఫ్రై కోసమని ఇక్కడ నేను 1/2 kg బీన్స్ని బాగా వాష్ చేసిన తర్వాత చిన్నగా తరుక్కోవాలండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే కొంచెము పచ్చి కొబ్బరిని కూడా తీసుకున్నానండి. పచ్చి కొబ్బరి అయితేనే ఈ కర్రీకి టేస్ట్ అండి, ఎండు కొబ్బరి కంటే కూడా. అలాగే కొంచెం కరివేపాకు, 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి. ఇక్కడ ఒక 7-8 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. మీరు కావాలంటే కారం ఎక్కువ తినేటట్లయితే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోండి. ఇప్పుడు కుక్కర్ని తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ని కుక్కర్లోకి అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇలా అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూను సాల్ట్, అలాగే కొంచెము పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే బీన్స్ అనేది ఉడకటానికి ఒక చిన్న టీ కప్ అన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేసుకోవద్దండి. ఈ వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే కనుక కర్రీ అనేది టేస్టీగా ఉండదు. ఇవి సరిపోతాయండి ఉడకటానికి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి. ఇవనేది బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు లిడ్డును ఓపెన్ చేసి చూస్తే బీన్స్ అనేది బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయల పేస్ట్ తయారు చేసుకోవాలి. దీనికోసమని మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనము కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ముందుగా తీసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలను కూడా ఇందులోకి యాడ్ చేయాలి. అలాగే కొంచెము కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఇది కూడా 2 మినిట్స్ అలా ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్స్ అనేది కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, పచ్చి కొబ్బరి అలాగే పచ్చిమిరపకాయల పేస్ట్ని. ఇప్పుడు అది కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇదంతా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేదంటే అడుగు అంటుతుంది. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 స్పూను పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదండి బీన్స్ని, అవి ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడా ఒక 2 or 3 మినిట్స్ ఫ్రై అవ్వాలండి. ఈ బీన్స్ కర్రీ అనేది చపాతీ, రోటీ, పూరి, రైసు దేంట్లోకైనా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి, మన బీన్స్ ఫ్రై అనేది బాగా ఫ్రై అయిపోయింది. ఇది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే అయిపోయినట్లేనండి. అంతేనండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం లేదండి. మన ఛానల్కి కొంచెం సపోర్ట్ చేయండి.